ఓకే మాస్టర్స్. దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. సో ఈ గురుకులులోకి నేను మరి వచ్చిన కాడి నుంచి కూడా ఆ, చాలా ఎన్నో విషయాలు నేర్చుకోవడం అనేది జరిగింది. సో మరి శ్వాసకు సంబంధించి కానీ, అదేవిధంగా శివతత్వానికి సంబంధించి కానీ, అదేవిధంగా మన యొక్క జర్నీలో మనం ఎట్లా నేర్చుకోవాలంటే మన ఈ యొక్క సబ్జెక్ట్ ని మన ఈ సబ్జెక్ట్ వల్ల, ఈ గురుకుల్లో ఈ సబ్జెక్ట్ వల్ల మనకి ఏంటంటే అంతర్గతంగా మన లోపల ఉన్న ఏదైతే కొన్ని లాక్స్ ఉంటాయో, ఆ మన పరిమితమైన భావాలు ఏదైతే ఉంటాయో, లేదంటే ఆ కొన్ని మనం నేర్చుకుని ఉంటాం నాలెడ్జ్ పరంగా, మనం ఎంత నేర్చుకున్నాము, ఇంకా ఎంత నేర్చుకోవాలనేది మనకి మనం చెక్ చేసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే ఆ తీగలాగితే డొంకంతా కదులుతున్న అన్నట్లు ఒక పాయింట్ చెప్తున్నప్పుడు అది మనం డైలీ లైఫ్ లో అప్లై చేసుకోవటానికి ఆ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే ఈ సబ్జెక్ట్ అన్న కాడి నుంచి లోపల చేంజెస్ బాగా వచ్చినాయన్నమాట. అంతర పరివర్తన అనేది ఏదైతే చెప్తామో అది బాగా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఎక్కువగా ఈ గురుకుల దాంట్లో ఏంటి అంటే ఆమ్, చాలా అనంతమైన జ్ఞానాన్ని, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ని, నాలెడ్జ్ ని అందిస్తున్నారు. తర్వాత ఈ క్లాస్ వచ్చే వరకు ఏంటంటే సైకలాజికల్ గా, ఫిలాసఫీ పరంగా, భక్తి పరంగా, ధ్యాన పరంగా, సొసైటీ పరంగా, ఎమోషనల్ పరంగా, ఇట్లా అన్ని రకాలు కవర్ చేసింది అనమాట. అంటే ఒక పాయింట్ అని కాదు, అన్ని రకాల కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఇది మల్టీ డైమెన్షనల్ లో ఈ సబ్జెక్ట్ అనేది అందరికీ కూడా అది అర్థమవుతుంది. మల్టీ డైమెన్షనల్ గా ఉందన్నమాట. సైకలాజికల్ గా టచ్ చేస్తున్నారు, ఫిలాసఫీ పరంగా టచ్ చేస్తున్నారు, అదేవిధంగా స్పిరిచువాలిటీ పరంగా టచ్ చేస్తున్నారు, సొసైటీ పరంగా టచ్ చేస్తున్నారు, మనీ పరంగా, భక్తి పరంగా, ఇట్లా ఓవరాల్ గా అన్ని పాయింట్స్ కూడా దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట. తర్వాత ఆ ఈ నాలెడ్జ్ మనం అప్లై చేయగలిగితే మనలో చాలా రకాల చేంజెస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఆ మనం ఎక్కడ ఆగిపోయి ఉన్నాం అంటే, ఇక్కడ మోస్ట్లీ ఈ గ్రూప్ లో ఎవరైతే గురుకుల్లో ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువగా మోస్ట్లీ 90% ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళే ఉన్నారన్నమాట. ఈ సబ్జెక్ట్ ని మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నామంటే ఒక ఒక కొత్త సబ్జెక్ట్, ఒక కొత్త నాలెడ్జ్ వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. సో ఇది ఏదైతే ఈ యొక్క గురుకుల్లో మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మనం ఇప్పటి వరకు నేర్చుకున్న సబ్జెక్ట్ కి ఇది ఇంకా ఎక్స్టెన్షన్ పార్ట్ అనమాట. ఇది ప్లస్ అవుతుంది అనమాట, ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. ఈ నాలెడ్జ్ ని మనం డైలీ లైఫ్ లో అప్లై చేస్తూ ఉంటే మనం శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా, సొసైటీ పరంగా మన యొక్క స్థితుల్లో మార్పు ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఓన్లీ ఇని వదిలేయడం అనేది కాకుండా ఇది అప్లై చేయాలి. నాలెడ్జ్ అందించే గురువులు ఎవరైనా కానీ 100% వాళ్ళు చేసిన సాధనలో, వాళ్ళు పొందిన జ్ఞానంలో వాళ్ళ నాలెడ్జ్ 100% అందిస్తారు. అయితే తీసుకునే స్టూడెంట్ లెవెల్లో ఉన్న మనం దాన్ని 100% మనం అటెండ్ చేసామా లేదా, దాన్ని మనం రిసీవ్ చేసుకున్నామా లేదా. రిసీవ్ చేసుకోవడం అనేది ఒక లెవెల్ అయితే, ఇంకొక లెవెల్ ఏంటి అంటే దాన్ని ప్రాక్టికల్ గా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసామా లేదా అనేది. ఎప్పుడైతే మనం ఎన్న నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేసామో, మన డైలీ లైఫ్ లో అప్లై చేసామో, అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు అంటే ఏంటి అంటే మనం తెలుసుకున్న దాన్ని మన డైలీ లైఫ్ లో దాన్ని అప్లై చేయలేదని అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ జర్నీ. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సారు. చాలా నీట్ గా అందరికి కూడా అర్థమయ్యే రీతిలో, చాలా సరళంగా ప్రతి వ్యక్తికి కూడా టచ్ అవుతుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో డైమెన్షన్ లో అది అర్థం అవుతుంది అనమాట. అదేవిధంగా డైమెన్షన్స్ గురించి చెప్పారు. డైమెన్షన్స్ గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పారు అన్నమాట. డైమెన్షన్స్ అంటే మనం ఎక్కడెక్కడో ఊహించుకుంటా ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం అనే ఒక ఇది ఉంటుంది. కానీ ఆ డైమెన్షన్స్ కూడా చాలా సింప్లిఫై చేసి చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత శ్వాసకు సంబంధించిన డెఫినేషన్ అద్భుతంగా వివరించడం జరిగింది. ఇట్లా ఈ జర్నీ అంతా కూడా చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఇది మరి నాకు తెలియకోకుండానే ఈ 6 months కోర్స్ కట్టడం జరిగింది. నేను నిరాహార సంయమనం కోసం అని చెప్పేసి వచ్చాను. కానీ ఆ నేచరు, అది ఒక నేచర్ ప్లాన్ లాగా ఈ 6 నెలలు కూడా జర్నీ చేయడానికి గురుకుల్లో కూడా నేను యాడ్ అయ్యాను మాస్టర్స్. ఆ
నేను గమనిస్తున్నాను ఈ దీంట్లో జాయిన్ అయిన కాడి నుంచి ఆ యొక్క అబ్జర్వేషన్ గమనిస్తూ ఉన్నాను. తర్వాత ఏంటంటే ఆ ఆ, చెప్పే విధానంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నమాట. సాగదీయడం అనేది లేకోకుండా ఎవరు క్వశ్చన్ అడిగినా గానీ వాళ్ళు క్వశ్చన్ అడిగితే మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేసి వాళ్ళే దానికి సంబంధించిన ఆన్సర్ ని ఐడెంటిఫై చేసేలాగా ఒక డిఫరెంట్ యాంగిల్లో సమాధానం ఇస్తున్నారన్నమాట. అది చూసినప్పుడు కొంతమందికి ఏంటంటే ఎటకారంగా ఏంటి మనం అడిగిన క్వశ్చన్ రివర్స్ చేసి అడుగుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అది ఒక టెక్నిక్ అన్నమాట. ఆ ఎగ్జాంపుల్ లైక్ సోక్రటీస్ అనే మహాశయుడు కూడా అందరినీ రకరకాల క్వశ్చన్లు వేసి కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్ ద్వారా క్లారిటీ రప్పించి వాళ్ళ లోపల నుంచే నాలెడ్జ్ తీసుకొచ్చాడంట సోక్రటీస్. మరి గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్న అద్భుతమైన ఫిలాసఫరు. సేమ్ నాకు ఈ మన ఆ, చైతన్య కుమార్ సారు చెప్తున్నప్పుడు, ఆ గురువు గారు చెప్తున్నప్పుడు కూడా నాకు అదే పాయింట్ టచ్ అయింది అనమాట. ఒక సోక్రటీస్ అట్లాగైతే కన్ఫ్యూజ్ చేసి తర్వాత క్లారిటీ ఇచ్చి తన లోపల ఉన్న జ్ఞానాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో అట్లా కోచింగ్ ఇచ్చారు ఆయన సోక్రటీస్. సేమ్ అట్లాగే ఆ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ నుంచి ఒక కన్ఫ్యూజన్ పార్ట్ లా క్రియేట్ అయ్యి మళ్ళీ మనలో నుంచి మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఒక టెక్నిక్. ఇది చాలా అద్భుతంగా చెప్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. తర్వాత సైకాలజీ పరంగా ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి, ఫిలాసఫీ పరంగా ఎలా మాట్లాడాలి, నాకు ఓవరాల్ గా ఈ పాయింట్లన్నీ నేను ఆల్రెడీ అంతకుముందు అబ్జర్వేషన్ చేశాను. ఈ సబ్జెక్ట్ లో ఈ పాయింట్లన్నీ నేను గమనించాను. సైకలాజికల్ గా బాగా చెప్తున్నారు. ఒక సైకాలజీ పరంగా చెప్తున్నప్పుడు ప్రతి మనిషికి కనెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వకపోవడం అనేది ఎందుకు లేదు, ఎందుకంటే దీంట్లో ఫిలాసఫీ ఉంది, భక్తి మార్గం ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, సైకాలజీ ఉంది, తర్వాత ఎకానమీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, తర్వాత సొసైటీకి సంబంధించిన ఆ యొక్క జీవన విధానం ఉంది. దిస్ ఇస్ ద అద్భుతమైన ప్యాక్ అన్నమాట. ఇది 100% ఒక ప్యాక్ లాగా చెప్పొచ్చు. అన్ని రకాలు కూడా కవర్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏది చెప్పాలనుకున్నా కానీ మొహమాటంతో కానీ లేదంటే ఎదటి వాళ్ళు ఏదో అనుకుంటారనే ఫీలింగ్ లేకోకుండా లోపల బయట క్రిస్టల్ క్లియర్ గా మనసా వాచా కర్మేణ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది నాకు. ఒక గురువు దగ్గర ఉండాల్సింది అదే. ఎప్పుడైతే ఆ గురువు అలా ఉన్నాడో ఆ త్రికరణ శుద్ధితో మనసా వాచా కర్మేణ ఆ యొక్క ప్యూరిటీతో ఉన్నప్పుడు ఆ ప్యూరిటీనే ఎదటి వ్యక్తుల్లో ఒక చైతన్యాన్ని అంటే ఒక మార్పుని తీసుకురావటానికి ఆ అది ఉపయోగపడుతుంది. ఒక గురువు క్రిస్టల్ లాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రేమతత్వంతో ఆయన సాంగత్యంలో ఉన్నప్పుడే మనలో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా గురువు అనే వాళ్ళు అలాగే ఉండాలి. యాక్చువల్ గా కొన్ని సందర్భాల్లో మనకి ఏంటి అంత అంటే ఒక యారిగెంట్ గా లేదంటే అహంకారంతో చెప్పినట్టు లేదంటే చెప్పిన దాన్ని కన్ఫ్యూజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా గురువు అనేవాళ్ళు అలా స్వచ్ఛంగా ఒక మిర్రర్ లాగా అంటే ఒక గురువులో మనల్ని మనం దర్శించేటట్టు ఉండాలన్నమాట. గురువు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఒక అద్దం లాగా ఉంటారు. నాకైతే మరి గురువు గారు నాకు నాకు అద్దంలా కనిపించారు. ఆయన చెప్తున్నప్పుడు ఆయనలో నేను ప్రతి క్షణం సబ్జెక్ట్ వింటున్నప్పుడల్లా ఆయనలో నేను ఆ, నన్ను నేను దర్శించుకోవడం అనేది జరిగింది. ఇది మాస్టర్స్, థ్యాంక్ యూ. Right. Thank you. See, understand, right questioning is more important. అందుకని నేను ప్రశ్నిస్తాను. అంటే ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కాస్త జనాలకు విదితం అవుతుంది ఫస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఇఫ్ ఐఎమ్ క్వశ్చనింగ్ మీకు మీ బేసిస్ అర్థం అవుతాయి. సత్తా అంటే వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్, యు ఆర్ డిగింగ్ టు యువర్ ఫౌండేషన్ అండ్ దెన్ ఆన్సరింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. గుడ్. థ్యాంక్ యూ. కన్ఫ్యూజ్ అయ్యాలి అని కాదు, బట్ ఎనీవేస్ కన్ఫ్యూజ్ అయితేనే మనిషి మేబీ వినడానికి రెడీగా ఉంటాడేమో. బట్ కన్ఫ్యూజ్ అయితేనే వినడానికి రెడీగా ఉంటాడు. బట్ అగైన్ నేను అది ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు వెన్ యూఆర్ సేయింగ్ ఇట్, ఎస్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇట్. నో. ఇంకొక పాయింట్ ఏంటంటేనండి ఈ నాలెడ్జ్ ని కూడా ఒక వినూత్న రీతిలో అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈ నాలెడ్జ్ ని ఎక్కడో సాటి వినే ఉంటాం. కానీ ఆ సబ్జెక్ట్ చెప్పే విధానంలో కూడా ఇంకా ఏదో ఉంది, సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ఉంది అనేదాన్ని ఆ యాంగ్జైటీ కూడా క్రియేట్ అవుతుంది అన్నమాట. కొన్ని సందర్భాలు ఎన్నో సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఆ చెప్పే
విధానం అంటే 300 డిగ్రీల కోణంలో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యేటట్టు చెప్తున్నారు అనమాట. ఆ విధానం కూడా నచ్చింది సార్. థ్యాంక్ యూ.